హలో అండి. వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో టమాటో పుదీనా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ చట్నీ అయితే ఏ టిఫిన్స్లోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిలోకే కాకుండా రైస్లోకి కూడా తినొచ్చు అనమాట. చాలా కమ్మగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది అనమాట. మరి ఎలా చేయాలో చూస్తే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. చట్నీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలండి. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి తీసుకుని ఈ విధంగా మధ్యకి కట్ చేసి వేసుకున్నాను. అలాగే 10 వెల్లుల్లిపాయలు కూడా పైన పొట్టు తీసేసుకుని వేసుకుని ఇవి రెండు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లుగా వేసుకోవచ్చు అనమాట, ఎంత కావాలంటే అన్నీ. తర్వాత నేను ఇక్కడ ఒక 6 టమాటోస్ తీసుకున్నానండి, చిన్నవి. అంటే 1/2 కిలో టమాటోస్ తీసుకుని ఈ విధంగా పెద్దగా ముక్కల్లా కట్ చేసేసుకొని ఇందులో వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు టమాటోని మగ్గించుకోవాలి. ఇలా ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టుకుని టమాటోని మగ్గించుకుంటే కాస్త మెత్తగా అయిపోతాయండి. చూసారు కదా, మనం కలుపుకుంటూ ఉంటే మెత్తగా ఉంది కదా. ఇలా టమాటో అంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అంటే చట్నీకి ఎంత అయితే పడుతుందో మీ రుచికి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఇదంతా కూడా దగ్గర పడి ఆయిల్ అంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇందులో 1 కప్పు పుదీనా వేసుకోవాలండి. ఫ్రెష్గా ఉండేది వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొనేటప్పటికే కాస్త వాడిపోయిందండి, అందుకే అలా ఉంది. అయినా కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగుందనమాట. సో పుదీనా కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు కలుపుకుంటూ మగ్గించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు మగ్గాల్సిన పని ఉండదండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఈ పోపును బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా టమాటో పుదీనా చట్నీ, మరి మెత్తగా కాకుండా కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఆ చట్నీ మొత్తం కూడా ఇందులో వేసేసుకుని కలుపుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుందండి. రైస్లోకి తినాలనుకుంటే కనుక ఇందులో కాస్త చింతపండు కూడా వేసుకోవచ్చు. టమాటో కాస్త పులుపు ఉన్నాయని చెప్పి నేనైతే యాడ్ చేసుకోలేదు. కాస్త పుల్లగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు చింతపండు కూడా. సో మరి చూసారు కదండి, చాలా ఈజీగా అండ్ త్వరగా అయిపోయేటువంటి టమాటో పుదీనా చట్నీ. ఇదైతే 2-3 రోజులు నిలువ కూడా ఉంటుంది, మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి. సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.